వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీరు ఎన్నో కథలు, కొన్ని కామర్స్ క్లాసులు వింటున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో నేను చెప్పిన కథలన్నింటికి నాకు మీ అందరూ ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. మళ్ళీ ఇవాళ ఇన్ని రోజుల తర్వాత మీకు ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను. నేను చెప్పబోతున్న ఈ కథ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవడం ఉండొచ్చు. కాబట్టి నేను మళ్ళీ ఆ కథని చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కథ నా చిన్నప్పుడు నా మనసులో ఈ కథ చాలా కాలం క్రితం చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఈ కథ నాకు ఎంతో మనసుకి నచ్చింది. చాలా రోజుల తర్వాత సడన్ గా ఎందుకో ఈ కథ మీ అందరికీ పంచుకోవాలి, మీ అందరితో కూడా అనిపించి ఇవాళ ఈ కథ నేను చెప్పాలనుకుంటున్నాను. అదే మహాకవి కాళిదాసు యొక్క జీవిత చరిత్ర అన్నమాట. ఇది చాలా గొప్ప కథ. ఒక విశ్వాసంతో కూడిన, నమ్మకంతో కూడిన చేసే పని వల్ల మనకి ఎంత మేలు శుభము జరుగుతాయన్నది ఈ కథ వల్ల మనకి రుజువు అవుతుంది. ఒక మనకి రాజులు, రాజ్యాల పేర్లు అవన్నీ చెప్పుకోకపోయినా నేను మీకు స్టోరీ చెప్తాను. అనగనగనగా ఒక దేశంలో ఒక గొప్ప మహారాజు ఉన్నాడనమాట. ఆయనకి ఒక అందమైన, ఒక సుగుణాల రాశి అయిన కుమార్తె, అంటే రాకుమార్తె ఉన్నదన్నమాట. చాలా అన్ని రకాల విద్యలు నేర్చుకున్న ఆమె చిన్నప్పటి నుంచి కూడా మహా సరస్వతి కటాక్షం పొంది చాలా గొప్ప సుగుణాలతోటి చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండేదన్నమాట. ఆమె గురుకులం నుంచి ఇక వచ్చే ముందర అనుకోని పరిస్థితిలో కొద్దిగా గురువు గారి ఆగ్రహానికి ఈ పాప, అంటే ఈ రాకుమార్తె గురి అవుతుంది. తప్పు లేకపోయినా ఆమె గురు ఆగ్రహానికి, కోపానికి గురి అవుతుంది అనమాట. సరే, కొంతకాలానికి ఆ విషయము రాకుమార్తె మర్చిపోతుంది. తన చదువు పూర్తయిన వెంటనే ఆమె అంతఃపురానికి వచ్చేస్తుంది. యుక్త వయసు రాగానే అందరి తల్లిదండ్రుల్లాగానే ఆమె రాకుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ రాకుమార్తెకి ఒక అందమైన, బాగా గుణవంతుడు, బుద్ధిమంతుడు కలిగి అన్ని విధాల రాకుమార్తెకి సరిపోయే ఈడు జోడున్న వ్యక్తితోటి ఆమెకి తగినట్టుగా ఉండే వ్యక్తి కోసమని గాలించాల్సింది, అంటే వెతకాల్సిందిగా ఆ రాజుగారి యొక్క గురువు గారికి ఈయన చెప్తారన్నమాట. మా కుమార్తెకి మీరు తగిన సంబంధం చూడండి, మా స్తోమతకి, మా స్థితికి తగ్గట్టుగానే అతను కూడా ఉండాలి, మా అమ్మాయికి ఉన్నలాగానే అన్ని మంచి గుణాలు, అన్ని విద్యలు తెలిసి ఉండాలి, అన్నిటికీ మాకు సరితూగా సంబంధం మీరు తీసుకురావాల్సింది అని తన యొక్క ఆస్థాన గురువుకి ఈ రాజుగారు చెప్తారనమాట. ఈ గురువు గారి కోపానికి గురి అవటం వల్ల కొంచెము ఆమెకి గురువు గారికి ఈమె మీద కోపం ఉండడం వల్ల రాజుగారి ముందర ఆ విషయం ఏమీ చెప్పకుండానే సరైన రాజుగారు, మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన మాట నేను శిరస వహిస్తానని గురువుగారు చెప్తారనమాట. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత గురువుగారు ఆలోచించుకుంటారు. ఏమనంటే, నాకు ఈ అమ్మాయి వల్ల చాలా మనసు బాధ కలిగిందంటే ఆయన ఈ పాప రాజకుమార్తె యొక్క ఎలా అయినా మోసం చేయాలి, నేను అడిగిన కోరిక అమ్మాయి తీర్చలేదు కాబట్టి నాకు గురువుగా నాకు అమ్మాయిని నేను ఈసారి ఆ అమ్మాయిని ఎలా అయినా ఆ అమ్మాయిని అన్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, రాజుగారు మంచి సంబంధం చూడాలి అని చెప్పినప్పటికీ ఆయన అనుకుంటాడు రాకుమార్తెని మోసం చేయాలి అన్న ఆలోచనతోటి ఎక్కడెక్కడైతే వింత ప్రవర్తన, విడ్డూరు ప్రవర్తన ఉండి బుద్ధిమాంద్యం కలిగిన కుర్రాళ్ళు ఎక్కడున్నారా అని ఆయన ఆలోచించి ఒక గొర్రెల కాపరి లాంటి వాడిని, బుద్ధిమాంద్యం కలిగిన ఒక వ్యక్తిని మంచి రాజకుమారుడి యొక్క దుస్తులు ధరింపచేసి అనేక రకాలుగా అతన్ని భ్రమింపజేసి అతన్ని రాజభవనానికి తీసుకొస్తాడు ఈ గురువు గారు. రాజుగారికి చెప్తాడు, మీ అమ్మాయికి తగిన సంబంధం నేను చూశాను, అతన్ని ఇదిగు తీసుకొస్తాను సాయంకాలం అని చెప్పి అతనికి రాజమర్యాదల ప్రకారం మీరు అతన్ని ఆహ్వానించండి, వచ్చే అతన్ని అని చెప్పి అతనికి మంచి దుస్తులు, రాజకుమారుని యొక్క దుస్తులు ధరించి రూపమంతా మార్చేసి రాజుగారి దగ్గరికి తీసుకొస్తాడనమాట. ఆ యొక్క బుద్ధిమాంద్యం కలిగిన గొర్రెల కాపరి లాంటి వాడిని. అతనికి చదువు లేదు, సరైన బుద్ధి లేదు, సరైన గుణం కూడా లేదు, అసలు అతని యొక్క కుటుంబ వివరాలనేవి కూడా ఏమీ ఎవరికి తెలియవు అనమాట. కానీ గురువు గారు అవన్నీ కప్పిపుచ్చి రాజుగారిని, రాకుమార్తెని ఇద్దరిని మోసం చేయాలనే ఉద్దేశంతో చాలా మంచివాడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, నేను తీసుకొచ్చిన సంబంధం అతను అని చెప్తాడు. రాజుగారు గురువు గారి యొక్క మాట మీద నమ్మకంతో
అతన్ని అనేక రకాల ప్రశ్నలు వెయ్యపోయినా అన్నిటికీ గురువు గారు అడ్డం పడి ఏం అవసరం లేదు, ఇతను చాలా యోగ్యుడు, నేను అన్ని పరీక్షలు పెట్టాను, ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, మీరు ముహూర్తానికి డేట్ పెట్టుకోండి అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి రాజుగారికి రాకుమార్తెకి ఇద్దరు కూడా నమ్మించి ఆ సంబంధం ఖాయం చేస్తాడనమాట. ఇలా పిచ్చి పనులు చేసి గుణవంతుడు కానీ ఇతని యొక్క తోటి రాకుమార్తెకి వివాహం నిశ్చయమైపోతుంది. అలాగే వివాహం కూడా జరిగిపోతుంది. వివాహం జరిగిపోయిన తర్వాత ఆమె యొక్క భర్తతో కలిసి ఆమె కూర్చున్న టైంలో ఆమెకి అర్థమవుతుంది అనమాట, ఈయనకి ఎలాంటి విద్యా బుద్ధులు లేవని రాకుమార్తె కనిపెడుతుంది. భర్తతో కాసేపు ముచ్చటించిన వెంటనే వివాహం జరిగిన మొదటి రోజే ఆమె భర్తకి ఎలాంటి విద్య లేదు, ఎలాంటి గుణాలు మంచి గుణాలు లేవు, అతనికి అసలు వ్యక్తిత్వమే సరిగా లేదు అని ఈ రాకుమార్తె కనిపెడుతుంది. కాకపోతే ఆమె వివేకంతో ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుందంటే, ఎలాగూ నాకు వివాహం జరిగిపోయింది, ఈ జరిగిపోయిన వివాహాన్ని అందరి సమక్షంలో పెద్దల ముందు జరిగిపోయిన వివాహాన్ని నేను ఇప్పుడు కాదు, వివాహం జరగలేదు అని నేను చెప్పలేను కదా, వివాహం జరిగిపోయింది కాబట్టి ఇతనే నా భర్త కాబట్టి నేను మానసికంగా ఇతని భార్యని అయిపోయా కాబట్టి ఇప్పుడు నేను ఆలోచించాల్సింది, ఇలాంటి వ్యక్తిని నేను భర్తగా పొందిన తర్వాత ఇప్పుడు నేను అమ్మవారి దయ వల్ల ఇతన్ని మార్చుకోవాలి అనే ఒక ఆత్మవిశ్వాసంతో అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి ముందు ప్రణమిల్లి దండాలు పెట్టి పలుమార్లు స్పృహ కోల్పోతుంది ఆమె. అమ్మ ఎలా అయినా నా భర్తలో మార్పు తీసుకురా అమ్మ అని పలుమార్లు వేడుకుంటుంది ఆమె. కాళీమాతని వేడుకుని చెప్తుంది, భర్తకి ఏమని చెప్తుందంటే, మీరు ఎలా అయినా సరే నేను నా మీద నమ్మకం ఉంచండి, మీకు మంచి విద్య లభిస్తుంది, మీలో మార్పు వస్తుంది, మీరు ఈ రోజు తెల్లవారుజామున మన ఊళ్ళో ఉన్న కాళీమాత గుడికి మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థించండి, మీ ప్రార్థన అమ్మవారి వింటుంది, ఖచ్చితంగా వింటుంది, అమ్మవారు వచ్చే టైంకే మీరు లోపలికి వెళ్ళిపోయి గుడి తలుపులు మూసుకోండి, అమ్మవారి ఊరి సంచారానికి బయటికి వస్తుంది, అమ్మవారు రాగానే మీరు అమ్మవారిని కోరుకోండి, విద్యాం దేహి అని, అమ్మవారు ఎట్లా అయినా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీకు విద్యను లభించేలా చేస్తుంది అని చెప్పడంతో భార్య మీద, అప్పటి వరకు అంత పిచ్చిగా ఉన్న అతను కూడా భార్య మీద నమ్మకంతో, అమ్మవారి నమ్మకంతో, భార్య చెప్పిన మాట అతని మనసుకి నచ్చుతుంది, తనకి మంచిగా అన్ని మార్పులు రావాలి అని తను కూడా కోరుకోవడంతో అతను ఆ తెల్లవారుజామున అమ్మవారి ఆలయానికి వెళ్ళి లోపల కాళీమాత అమ్మవారి గుళ్ళో తలుపులు మూసుకుని లోపల కూర్చుంటాడు. అమ్మవారి ఊరి సంచారం చేసి గుడికి వచ్చి తలుపులు కొడుతుంది. ఎవరు లోపల ఉన్నది అనగానే ఇతను అడుగుతాడు, నాకు విద్య కావాలమ్మా అని. అంటే అతనికి పలకటం కూడా రాదు, అయినా పలుమార్లు అదే మాట చెప్తాడనమాట, విద్యాం దేహి విద్యాం దేహి అని. అప్పుడు అమ్మవారు అతని నాలిక మీద బీజాక్షరాలు రాస్తారు. ఎందుకంటే తలుపు తోసుకుని నేను రాగలను, అయినా కూడా అతను నేను అమ్మవారిని అని తెలుసు, నాకు ఈ తలుపు ఈ గడియలు లెక్కలేవు, అయినా కూడా నేను తలుపు తోసుకుని లోపలికి వెళ్ళగలిగినా కూడా నేను రాలేను అన్నట్టు నా మీద నమ్మకంతో అమ్మవారు నేను తనకి విద్యను ప్రసాదిస్తాను అని నమ్మకంతో ఇక్కడే కూర్చుని నా కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ఇతని కోరికను నేను మన్నిస్తాను అని అమ్మవారు అనుకుని అతనికి నాలికపై బీజాక్షరాలు రాస్తాడు. వెంటనే ఏముంది, అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగిన అతను కాళిదాసు భక్తుడైపోయాడు అనమాట. తన్ని కాళిదాస్ అనమాట. అప్పటి వరకు అతను ఎవరో ప్రపంచానికి తెలియదు. ఆ క్షణం నుండి అతను కాళిదాస్ అయిపోయాడు. ఆసువుగా శ్యామలా దండకాన్ని చెప్పేస్తాడు. మాణిక్య వీణ మొపలాలయంతి మదాలసం మంజుల వాగ్నాలసం అని మొత్తం మాణిక్య స్తోత్రం అంతా శ్యామలా దండకాన్ని మొత్తము అమ్మవారి మీద చెప్పేసి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రుడవుతాడు. ఆ రకంగా అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రుడైన అతను అభిజ్ఞాన శాకుంతలము మేఘ సందేశము ఇట్లాంటివన్నీ ఎన్నో రకాల గ్రంథాలు రాస్తాడనమాట. అతను రాసిన గ్రంథాలు ప్రపంచానికి ఇప్పటికి కూడా మనకి ఎంతో విలువైనవిగా చెప్పుకోవచ్చు అనమాట. అలా మహాకవి కాళిదాసు ఎంత గొప్పవాడంటే మనం మాటల్లో కూడా చెప్పుకోలేనంత గొప్పగా అతను అయిపోతాడనమాట. ఇదంతా దేనివల్ల జరిగిందంటే అమ్మవారి మీద నమ్మకంతో అతను ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేశాడు, భార్య కూడా ప్రార్థన చేసింది. ఇది ఒక విశ్వాసానికి నమ్మకానికి కలిగిన
కథ అన్నమాట. భార్య చెప్పిన మాటకి నమ్మకం ఉంచి అతని గుడికి రావటము, అమ్మవారిని ప్రార్థిస్తే తన బతుకు బాగుపడుతుంది అని కాళిదాసు కోరుకోవడం వల్లనే అతని జీవితంలో ఎంతో ఆయన కవితలు గ్రంథాలు రాయగలిగాడనమాట. ఇంతే ఈ కథ మన మహాకవి కాళిదాసుకి సంబంధించిన కథ. ఇప్పుడు ఈ కథ బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనము విశ్వాసంతో నమ్మకంతో ఉంటే ఏన్నైనా సాధించగలము అని తెలుస్తోంది. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.